చూడండి ఫ్రెండ్స్, అంటే ఎట్ట వచ్చాయో అసలు ఎక్సలెంట్గా వచ్చాయి. మేమైతే అసలు ఇంత వస్తాయని చెప్పి అయితే ఊహించలేదు. ఇప్పుడు మనం దీని అయితే తోమేసుకున్నాం కొరమేను. దీని అయితే కొట్టాడు, ఇంకా ప్రాణాలతో అయితే కొట్టుకుంటా ఉంది. అయినా కూడా నల్లాగా బతుకునింది కదా. ఇప్పుడు దీని అయితే తోమేసి మన స్టైల్లో అయితే ఏమిస్తాము చూద్దాం, ఎట్ట ఏమిస్తాం అనేది. ఇక మనం కొద్దిగా ఇసుక అయితే వేసుకున్నాం గ్రిప్కి. నాకైతే చేపలు తోమే దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏదో ఒకలా ముక్కలా తోమేయడమే. అది కాక నైట్ చేస్తున్నాం, అందువల్ల బెల్ల వస్తుంది కదరా. అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం రావాలంటే ఇప్పటికే టైం 8 అయిపోయింది. ఇంక ఇక్కడ చాలే అని చెప్పి ఇక్కడికైతే కట్ చేసేసి అయితే తీసేద్దాము. ఇప్పుడు ఈ ముళ్ళు అయితే ఏం లేవు, మనం తోమేటప్పుడే మొత్తం అయితే పోయాయి ఈ ముళ్ళన్నీ. ఇంకా తలకైతే కోసేస్తున్నాను, దాన్ని తోమే ఎన్ని చేసేటప్పుడు లేట్ అవ్వద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడే మళ్ళీ ఇంకొకటి పట్టుకొచ్చాడంట. చూడండి, ఇది కలుపుతుంది కదా. అది దీన్నే తోమేటప్పుడు ఈ టైం అయితే మళ్ళీ దీని ఒకటి తెచ్చాడరా ఈడ. అయితే ఇదే చేయడం ఫస్ట్ సారి, అంతగా నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు. ఈ చేప ఏంది గుడ్ల అయితే గుడ్లతో అయితే ఉందంట. ఏం చేయాలి గుడ్లు? దాంట్లో చిన్న కమ్మి పంపించి గొడుగు కమ్మి కాల్చేయడమే. గుడ్లు పేగు లేరు దీనికి, అన్నీ గుడ్లే ఉన్నాయా? తీసేసాం ఆల్రెడీ. దొయ్య అనుకుంటాయి, నోట్లో నుంచి లాగేసాను. తగలట్లేదురా. సరిగ్గా పడారు అట్లా. అయితే బాగా తోమేసుకొని ఘాట్లు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీనికైతే మనం మసాలా అయితే పట్టించేద్దాం. పదంబా మసాలాకి రెడీ చేద్దాం. ముందుగా మనం పసుపు అయితే వేసేసుకుందాం, కారం కూడా వేసేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని అయితే కలిపేసుకుందాం. అయితే మొత్తం మిక్సీ అలాగైతే కలిపేద్దాం. ఫిష్ మసాలా కూడా కొద్దిగా అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం చేపకైతే మసాలా అయితే పట్టించేద్దాం. చేపకైతే బాగా పడుతుంది కానీ ఇప్పుడు చేపలు అయితే ఏమి ఇచ్చేదానికి మనం పెనం అయితే పెట్టేసుకుందాం. నూనె పోస్తా బాగా. వీడియో ఇప్పుడు ఎట్ట వస్తుందో చూద్దాము. బాగా వస్తుందని అనుకుంటున్నాం, చూద్దాం ఎట్ట వస్తుందని. నూనె అయితే పోస్తున్నాను.
చేపలేమో పెద్ద ఏమో మొత్తం అక్కడ దగ్గరికి వచ్చేస్తుంది కానీ గుంటగా ఉంటుంది మధ్యలో. అందుకే మనం పక్కన వేసేట్టు దొల్లిస్తాం అంతే కదా. నూనె ఇంకా అంత గాల్ల, అందుకే సౌండ్ తక్కువ వస్తుంది. పక్కన రాలేదు చేప. ఇప్పుడు ఈ ఊగర కట్టిన మేడం రా వాళ్ళు పొయ్యాలి చేతుగా మనం ఏం తీసుకోకుండా పెట్టేస్తున్నాం. బాగా ఎగ్జింగ్ చేయదు ముందుకి. ఎక్సలెంట్గా కాలుతుంది ఫ్రెండ్స్. ముక్క అయితే స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది. గుడి పద్ది చేప 2 ముక్కలు పెట్టాలి. ఎందుకంటే పెద్ద బొక్క పడిపోయింది, ఎముక ఒకటే ఉందంటే మధ్యలో ఉంటుంది ముళ్ళు, అది ఒక్కటే పడి తీసేసుకున్నాం. లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కలిపిలా అది కలిపి ప్రాన్స్ చేసింది లేదంటే. తిరిగింది అసలు పెని ఇంకా అవతలకి వస్తుంది. పైన పడుతుంది రా నూనె. ఇది కూడా కొద్దిగా కాలిన తర్వాత 2 భాగాలు చేసేద్దాము. బాగా గ్లాస్ కూడా అయిపోయింది. బాగా తెలియదు రా నూనె. అయితే ఇరిగింది, దాని నుంచి అయితే ఇరగలేదు. ఇదైతే బాగా గాలిపోయింది. దీన్ని కూడా దించేసుకున్నాము. ఇప్పుడు గెలిగింది లైట్. మొక్కలు చూడరా, చెప్పు ఒకటి తెల్లంగా అయిపోతుంది, ఎముకలాగా వచ్చేసింది. కదరా చూడండి ఫ్రెండ్స్, ఎట్టొచ్చాయో అసలు ఎక్సలెంట్గా వచ్చాయి. మేమైతే అసలు ఇంత వస్తాయని చెప్పి అయితే ఊహించలేదు. చూడండి ఎట్టయితే వచ్చాయో ఎక్సలెంట్గా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను మీకు. నిమ్మకాయ అయితే పిండేసుకున్నాము. అయితే మా హర్ష తినేసి టేస్ట్ అయితే చెప్తాడు. మా ఇంట్లో అయితే పచ్చడి కాంబినేషన్ ఇదైతే అది ఎక్సలెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. హర్షకి అయితే మనం ఒక ముక్క అయితే పెడతాం ముందు. కొద్దిగా ఇది వేసుకొని తినేసి టేస్ట్ చెప్పి అప్పుడు కొద్దిగా సరిగ్గా. ఇప్పుడు మనమైతే చేద్దాం టేస్ట్. హర్ష ఏమో బాగుందమ్మా అని చెప్పి అంటున్నాడు. మనమైతే చేద్దాం ఇప్పుడు. చూడండి ముక్క అయితే అసలు ఎట్లా ఉంది ఎక్సలెంట్గా. అప్పుడు నేను ఎక్సలెంట్గా ఉండే అసలు అద్దెపోయింది ఫ్రెండ్స్. అయితే కూర అయితే ఇదైతే ముక్క అయితే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి కరెక్ట్గా. చూడండి ఎక్కడో
ఇదే ఈరోజు మన వీడియో అయితే మీరు కొత్త లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ అయితే షేర్ చేసేయాలండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా. అంతవరకు టాటా బై బై సీ యూ.